దేవుని యందు ప్రియులారా, ఈ లెంట్ దినములలో ఉదయకాలం మరి ఒకసారి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ లెంట్ కాలంలో మనమందరం కూడా ప్రభుతో ప్రయాణించుటకు, మన ప్రయాణము మన శక్తికి మించినదిగా ఉండుట ద్వారా మనం దేవుని ఆశీర్వాదాలు పొందుదుమని నిరీక్షణ కలిగి ఉంటున్నాం. మరి శక్తికి మించిన ప్రయాణం అనే అంశం మీద మనం మాట్లాడుతూ, ఆది పితామహులు దేవుని భక్తులు ఏ విధంగా మరి తమ జీవితంలోను మరి ప్రభు కొరకు వారు జీవితంలోను సమర్పించుకొని ప్రయాణించినారో, వారి ప్రయాణాలు వారి శక్తికి మించినటువంటివిగా ఉన్నప్పటికీ వారు దేవుని కొరకు ప్రయాణించి ప్రభునందు ధన్యులైనటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి నిన్నటి దినమున మనమందరం కూడా అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ లెంటులో ఈ 4వ రోజు మనమందరం కూడా ప్రత్యేకంగా యాకోబు గురించి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలని తలస్తూ ఉంటున్నాను. అబ్రహాము షారాయిల మనవడు యాకోబు. మరి రిబ్కాల యొక్క కవల సంతతిలో రెండవ వాడు. మొదటివాడు ఏశావు. ఏశావు అనగా ఎర్రని వాడని మరియు రోమములు కలిగినటువంటి వాడని అర్థము. రెండవ వాడు మరి యాకోబు. మరి యాకోబు అనగా మరి మోసగాడు అనేటటువంటి అర్థం మనం చూస్తున్నాం. మరి ఆయన తన అన్న అయినటువంటి ఏశావు యొక్క మడిమ పట్టుకొని మరి జన్మించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి బైబిల్లో మనం గమనించినట్లయితే వారు తల్లి గర్భంలో ఉండి వారు పోట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. రిబ్కా మరి దాని విషయమే మనకు ఆదికాండం 25వ అధ్యాయం 22-23 వచనాలలో మనం చూస్తున్నాం. ఈ రీతిగా యాకోబు మరి తన తల్లి గర్భంలో జన్మించి మరి ఏశావును తన అన్నగా కలిగి ఉండడం మనం చూస్తున్నాం. ఏశావు ఇస్సాకు చేత బాగా ప్రేమించబడ్డటువంటి వాడు. తండ్రికి ఇష్టమైనటువంటి కుమారుడుగా, ఇస్సాకుకి ఇష్టమైన వాడుగా ఏశావు ఉన్నాడు. యాకోబేమో మరి రిబ్కాకు ఇష్టమైనటువంటి బిడ్డగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆది కాలంలో ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటిదంటే, మరి జ్యేష్ఠ కుమారునికి అనేక హక్కులు, అధికారాలు, ఆధిపత్యాలు ఇచ్చేటటువంటి వారు. మరి మనం గమనించినట్లయితే ఏశావుకు ఎన్నో దీవెనలు రావాల్సి ఉంటున్నవి. మరి అందులోనూ తండ్రికి ఇష్టమైన కుమారుడు కాబట్టి మరి ఇంకా అధికమైన దీవెనలు ఇస్సాకు నుండి మరి యాకోబుకు మరి ఏశావుకు రావాల్సి ఉండేను. కానీ మరి ఈ సమయాన్ని గుర్తుంచుకొని మరి యాకోబు చాలా యుక్తిగా, ఎందుకంటే వారు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే పెనుగులాడుతున్నటువంటి వారై ఉంటున్నారు కాబట్టి చాలా యుక్తిగా తల్లి యొక్క సహాయంతో, సహకారంతో మరి యాకోబు ఏశావు యొక్క మరి జ్యేష్ఠత్వాన్ని మరి చిక్కుడుగా కూరకు అమ్ముడుపోయిన విధానాన్ని, ఆకలికి తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. మరి దానిని జ్ఞాపకం ఉంచుకొని మోసపూరితంగా మరి యాకోబు మరి రిబ్కా యొక్క సహాయం చేత ఇస్సాకును మోసగించి ఏశావుకు రావాల్సినటువంటి దీవెనలన్నీ కూడా తాను జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్న విధానాన్ని బట్టి మరి మోసం చేసి యాకోబు ఈ యొక్క దీవెనలన్నీ కూడా తన తండ్రి నుండి పొందుకోవడం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియులారా, ఆ తర్వాత మనం చూస్తాము ఏశావు వేట నుండి వచ్చి తన తండ్రి యొద్దకు వెళ్ళి మరి తండ్రికి ఇష్టమైన మరి వంటకం తీసుకొని వెళ్ళి మరి నాన్న నన్ను దీవించమని చెప్పినప్పుడు, అయ్యో ఇప్పటిదాకా నేను దీవించిన నువ్వు కాదా అని చెప్పినప్పుడు ఈ యాకోబు చేసిన మోసం అంతా కూడా ఏశావుకు తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి ఏశావు మరి తన అన్నకు భయపడి వెంటనే మరి రిబ్కా సహాయంతోన రిబ్కా యొక్క సహోదరులు అయినటువంటి లెబాను, బెతూయేలు వారి స్థలానికి 700 మైళ్ళ దూరము ఆయన పరిగెత్తుకొని వెళ్ళడం మనం చూస్తాం. బెర్షెబా నుండి హారానుకు, ప్రస్తుతం టర్కీలో ఉన్నటువంటి హారానుకు మరి యాకోబు పరిగెత్తుకొని వెళ్ళి అక్కడ తలదాచుకోవడానికి వెళ్తాడు. మరి అక్కడ ఉన్నటువంటి సమయంలో అక్కడ కూడా మరి లెబానుకు 2 కుమార్తెలు, లేయా మరియు రేచల్ ఇద్దరు ఉండడం మనం చూస్తాము. మరి యాకోబు రేచల్ని ఎంతగానో ఇష్టపడతాడు, రాహేల్ని ఎంతగానో ఇష్టపడతాడు. మరి ఆమెను పెళ్లి చేసుకోవాలని చాలా ఆత్రపడతాడు, ఆమె కొరకు చాలా కష్టపడతాడు. కానీ అలనాటి అలవాటు ఏంటిదంటే పెద్ద కుమార్తెకు పెళ్లి కాకుండా చిన్నదానికి
పెళ్లి చేయడం అనేటటువంటిది సబబు కాదు. కాబట్టి మోసపూరితంగా లెబాను మరి ఒక లేహానిచ్చి ముందుగా మరి యాకోబుకు వివాహం జరిగిస్తాడు. ఈ మోసాన్ని తెలుసుకున్నటువంటి యాకోబు రాహేలు మీద అధికమైన ప్రేమ గలవాడు కాబట్టి మళ్ళీ ఒక 7 సంవత్సరాలు మరి రాహేలు కొరకు తన మామ అయినటువంటి ఇంటిలో ఆయన ఎంతగానో కష్టపడి పనిచేయడం మనం చూస్తున్నాం. ఈ రీతిగా మొత్తం 14 సంవత్సరాలు లాబాను ఇంటిలో మరి యాకోబు పనిచేస్తాడు. పనిచేసి ఈ 14 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తన భార్యలతో తిరిగి తాను ఇంటికి వెళ్ళాలని ఎంతో ఆశ కలిగి ఉండి ప్రయాణమవుతూ ఉంటే మరి ప్రయాణంలో తన అన్న అయినటువంటి ఏశావు తనను ఎదుర్కొంటున్నాడని తెలుసుకొని అతడెంతగానో భయపడిపోతాడు. కానీ దేవుని యందు ప్రియులారా వారు సమాధానపడి ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా భయంతో జరిగిస్తున్నటువంటి ప్రయాణంలో మరి యాకోబు మరి రాత్రివేళ కలలు కనడం, మరి తలగడకు బండ పెట్టుకొని పండుకొని ఉండగా అక్కడ దేవదూతలు పరలోకం నుండి కింది నుండి పరలోకానికి వెళ్ళేటటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అప్పుడు యాకోబు అంటాడు, నేను వెళ్తున్న పనులన్నింటిలో కూడా నా దేవుడు నాకు తోడై ఉంటే మరి నేను నా దేవునికి నాకు కలిగిన యావత్తులో నుండి 10వ భాగం ఇస్తానని మరి తీర్మానం చేసుకొని అక్కడ ఒక రాతిని ఉంచి వెళ్ళడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆ రీతిగా మళ్ళీ రాత్రి వేళ దేవదూతతో పోట్లాడి నీవు దీవిస్తేనే తప్ప నిన్ను విడవనని మరి పెనుగులాటలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి యాకోబు ఈ ప్రయాణము తన శక్తికి మించినటువంటిది, మోసంతో భయంతో కూడినటువంటి ప్రయాణంలో ఆయన దేవుని మీద నమ్మకం ఉంచి ప్రభు కొరకు పరిగెత్తడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవదూత పెనుగులాటలో అప్పుడు యాకోబు అనబడుతున్నటువంటి నీవు ఇప్పటి నుండి ఇశ్రాయేలు అనబడదు అని మరి చెప్పబడడం మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా ప్రభునందు ప్రియులారా యాకోబు చేసిన తన జీవన ప్రయాణంలో మరి తనకు కలిగినటువంటి 12 మంది సంతానం, లేయాకు, రాహేలుకు మరియు వారి యొక్క దాసీలకు కలిగినటువంటి 12 మంది సంతానము 12 గోత్రాలుగా మనం ఇశ్రాయేలీయులలో చూస్తూ ఉంటున్నాం. మరి యాకోబు చేసినటువంటి ప్రయాణం ఆయన తప్పించుకొని మరి దిద్దుకొని అక్కడే సర్దుకొని ఉండి దేవుని కొరకు ఈ యొక్క ప్రయాణం ఆయన చేయకుండా ఉండింటే ఈ దినమున ఆయన ఇశ్రాయేలుగా మారకపోతుండే. ఇశ్రాయేలుగా మారినాడు కాబట్టి ఒక జనాంగానికి మరి ఆయన ఒక పితాగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు మనమందరం కూడా గమనించినట్లయితే యాకోబు ప్రయాణము తిరిగి ఐగుప్తులో కరువు కాలంలో తాను అధికంగా ప్రేమించినటువంటి కుమారుడు యోసేపు ద్వారా మరి ఐగుప్తులో తిరిగి అక్కడ కలుసుకోవడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి యాకోబు ప్రయాణం ఈ దినమున మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నది. మనం దేవుని మీద మరి విశ్వాసం కలిగి నమ్మకం కలిగి మనం ప్రయాణం చేస్తే మన శక్తికి మించిన ప్రయాణం మైళ్ళ కొలది మరి భయంతో భీతితో మనము చేసిన ఈ ప్రయాణంలో మరి దేవుడు మనకు తోడుగా ఉండి ఆశీర్వదిస్తాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యాకోబు అనేటటువంటి ఆయన ఇశ్రాయేలుగా మారినాడు. ఎందుకంటే తన శక్తికి మించిన ఈ ప్రయాణంలో దేవుని మీద ఆయన చూపించిన నమ్మకమును బట్టి ఆయన ఈ యొక్క గొప్ప ఆధిక్యతను పొంది ఉన్నాడు. ఇలాంటి దినాలలో మనం కూడా మరి అలాంటి ఆధిక్యత కొరకు మనం కూడా ప్రభు కొరకు పరిగెత్తాలి, ప్రయాసపడాలి. దేవుని దీవెనలు పొందడానికి మనము మన శక్తికి మించిన కార్యాలు మనము దేవుని కొరకు చేసినప్పుడు మనము ఆశీర్వదింపబడతాం, దీవించబడతాం. మన నిజంగా యాకోబు అనగా మోసగాడు, కానీ యాకోబు అనగా ఈ దినమున ఇశ్రాయేలుగా ఆశీర్వదింపబడ్డవాడుగా చూస్తూ ఉంటున్నాం. అలాంటి మరి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని దేవుని మహిమ కొరకు ఆ విధంగా వాడబడాలని ఆశిస్తూ మరి లెంట్ దినంలో మరి శక్తికి మించిన ఈ ప్రయాణంలో ఈ దైవజనుని మనం జ్ఞాపకం చేసుకునుట మనందరికీ ఆశీర్వాదకరం. మరి యాకోబు వలె మనం కూడా వెళ్ళుటకు దేవుడు తన కృప మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రేమగల తండ్రి, యాకోబు మోసగాడు అయినప్పటికీ దేవా తాను నీ మీద ఉంచినటువంటి నమ్మకాన్ని బట్టి అతనిని నీవు ఇశ్రాయేలుగా మార్చినావు. తన ప్రయాణంలో, తన శక్తికి మించిన ప్రయాణంలో నీ దీవెనలు తనతో ఉంచి ఉంటున్నావు. తనను బట్టి అనేకులు ఆశీర్వదింపబడ్డట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఈ లెంటి దినాలలో మేము కూడా
ప్రభా, మా శక్తికి మించిన ఈ ప్రయాణం, క్రీస్తు కొరకు చేసే ఈ ప్రయాణం, దేవుని కొరకు చేసే ఈ ప్రయాణం, మరి అలాంటి దీవెనలు మాకు తీసుకొని రావడానికి, మా జీవితంలో మార్చబడడానికి నీ కృపను దయచేయమని యేసు మీ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.